హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ర్యాండమ్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. నిన్న రాఖీ పండగ జరిగింది కదా, ఆ వీడియో ఈరోజు కొన్ని వీడియోస్ని నేను షూట్ చేశాను అనమాట. ఆ వీడియోస్నే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నిన్న సిద్ధుకి వాళ్ళ ఇద్దరు అక్క వాళ్ళు రాఖీ కట్టారు. ఆ వీడియోని షూట్ చేశాము. అది చాలా ఫన్నీగా ఉందన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మొన్నైతే పార్కుకి వెళ్ళొచ్చాం కదా, బాగా అలసిపోవడం మూలాన నిన్నైతే మేము కొంచెం లేట్గా లేచాము. లేట్గా అంటే 6 దాటింది అంతే. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాం కదా, నిన్నైతే 6కి లేచాము. లేవగానే ఇంకా అందరం రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు రాఖీని సెలబ్రేట్ చేసుకున్నారు. ముందుగా అయితే ఫుల్గా ఆకలిస్తుందని చెప్పి టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ చేసేసిన తర్వాత మేము పిల్లలతో సిద్ధుకి రాఖీ అయితే కట్టించాము. లేవగానే ముందు అందరం ఫ్రెష్ అయిపోయాము. అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత సిద్ధుకి అయితే మేము రాఖీ కట్టించామన్నమాట. శ్రిత వేద ఇద్దరు ఇంకా స్టార్ట్ చేశారు. నేను ముందని చెప్పి స్టార్ట్ చేశారు. ఫస్ట్ హారతి ఇచ్చారు నార్మల్గానే ఇద్దరు కలిసి. తర్వాత ఇంకా నేను ముందు కడతా అని చెప్పి ఇద్దరు గొడవ చేశారు. మొత్తానికి వేద అయితే ఫస్ట్ కట్టేసింది, తర్వాత శ్రిత కట్టింది. సిద్ధుని పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. వాడైతే మధ్యలో పారిపోతూ ఉన్నాడనమాట ఈ హడావిడంతా చూసి. నాకు కూడా ఒక రాఖీ కావాలి, నేను కూడా కట్టుకుంటాను అని చెప్పి గొడవ చేశాడు. వాళ్ళకి కడతాడంట వాడు రాఖీ. మొత్తానికి ఇద్దరు అక్కలైతే సక్సెస్ఫుల్గా రాఖీ అయితే కట్టేశారు సిద్ధుకి. కట్టేసిన తర్వాత వాళ్ళు అక్షింతలు వేస్తూ ఉన్నారనమాట వాడికి. ఇద్దరూ కలిసి వాళ్ళ తమ్ముడికి స్వీట్ అయితే తినిపించేశారు. స్వీట్ తినిపించిన తర్వాత శ్రిత అయితే చూడండి వాడిని కాళ్ళు మొక్కమని చెప్పి అడిగింది. అక్షింతలు వేస్తాను కాళ్ళు మొక్కరా అని చెప్పి బలవంతంగా వాడిని అయితే ఉంచేసింది. మొత్తానికైతే పాపం మొక్కాడనమాట వాడు. తర్వాత ముగ్గురు కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగారు. దిగిన తర్వాత ఇంకా వాళ్ళకి రాఖీ కట్టినందుకు గిఫ్ట్గా వాళ్ళ మామూలు అయితే వాళ్ళకి ఇచ్చేశాడు. చెరకు 500 అయితే ఇచ్చేశాడు. నాకు కావాలి, నేను ఉంచుకుంటానని చెప్పి గొడవ అయితే చేయలేదు, ఇద్దరికి ఇచ్చేశాడు. అక్కలిద్దరూ ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా శ్రిత అయితే మా చెల్లి కొడుక్కి మా చిన్నోడికి కూడా రాఖీ అయితే కొరియర్ చేశామని చెప్పి అన్నాం కదా, వాడైతే ఆ రాఖీని అయితే ఉంచుకోలేదు. వీడియో తీయడానికి కూడా వాడు సపోర్ట్ చేయలేదు. ఫొటోస్ అయితే పంపించింది. వీడే మా చిన్నోడు అవ్యాంష్ గాడు చిట్టి చేతులకి చిట్టి రాఖీ అనమాట వాడికి. ఫస్ట్ రాఖీ వాడికి. మా చెల్లె వాడికి రాఖీ కట్టి ఆడి గుండు మీద 2 అక్షింతలు అయితే వేశారు. ఈ 2 ఫోటోలు అయితే వాళ్ళు సెండ్ చేశారనమాట మాకు. మేమైతే మా ఇంట్లో ఇలా మా రాఖీ పండుగనైతే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాఖీ కట్టిన తర్వాత బావగారు వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోయారు ఆఫీస్ ఉందని చెప్పేసి. సిద్ధు అయితే వాళ్ళ నాన్నగారితో అయితే ఆడుతూ ఉన్నాడనమాట. వాళ్ళ నాన్నగారు పక్కనుంటే వాడికైతే అసలు ప్రపంచం కూడా కనిపించదు, నేను కూడా కనిపించను అనమాట. ఇక్కడైతే స్కూల్ నుంచి వచ్చి వీళ్ళు హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సిద్ధు అయితే కుస్తీ పడుతూ ఉన్నాడనమాట హోంవర్క్ కంప్లీట్ చేయడానికి. ఇదేనండి మేము మా ఇంట్లో చేసుకున్న రాఖీ పౌర్ణమి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.